ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2026 సీజన్ సందడి మొదలైపోయింది. అన్ని జట్లు తమ అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నాయి. కానీ అందరి దృష్టిని ఆకర్షిస్తున్న జట్టు మాత్రం గుజరాత్ జైంట్స్. ఎందుకంటే ఈసారి టీం మామూలుగా లేదు, పూర్తిగా మారిపోయింది. కొత్త స్టార్స్, భారీ అంచనాలతో బరిలోకి దిగుతుంది. మరి ఈ కొత్త టీంతో గుజరాత్ ఈసారైనా టైటిల్ రేస్లో నిలుస్తుందా? వాళ్ళ బలాలు, బలహీనతలు ఏంటి? ప్లేయింగ్ 11 ఎలా ఉండబోతుంది? ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని చివరి వరకు చూడండి. ముందుగా ఒక చిన్న రీక్యాప్. గత సీజన్లో గుజరాత్ జైంట్స్ మొదటిసారిగా ప్లే ఆఫ్ కు చేరింది. కానీ ముంబై ఇండియన్స్ చేతిలో ఓడిపోయింది. లీగ్ స్టేజ్ లో 3వ స్థానంలో నిలిచింది. అంటే వాళ్ళ గ్రాఫ్ పెరుగుతూ వస్తుంది. ఇక 2026 సీజన్ విషయానికి వస్తే గుజరాత్ మేనేజ్మెంట్ ఒక పెద్ద సాహసమే చేసింది. కెప్టెన్ ఆస్లే గార్డ్నర్ మరియు స్టార్ బ్యాటర్ బెత్మోనీని మాత్రమే రిటైన్ చేసుకుని మిగతా జట్టు మొత్తాన్ని వేలంలో కొత్తగా నిర్మించింది. కొత్తగా వచ్చిన స్టార్స్ ఎవరంటే సోఫియా డెవైన్, న్యూజిలాండ్ పవర్ హిట్టర్, ఏకంగా 2 కోట్ల రూపాయలు పెట్టి కొన్నారు. ఇండియన్ పేస్ బౌలింగ్ జోడీ రేణుకా సింగ్ మరియు యంగ్ సెన్సేషనల్ టిటాసు సాధు టీంలోకి వచ్చారు. వీళ్లతో పాటు ఇంగ్లాండ్ స్టార్ బ్యాటర్ డానీ వాట్ మరియు ఆస్ట్రేలియా స్పిన్నర్ జార్జ్ వేర్హోమ్ కూడా జట్టులోకి చేరారు. ఇప్పుడు గుజరాత్ జైంట్స్ బలాలు, బలహీనతలు చూద్దాం. బెత్మోని, సోఫియా డెవైన్, ఆస్లే గార్డ్నర్ ఈ ముగ్గురు టాప్ ఆర్డర్ లో ఉంటే ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలే. వీళ్ళకి డానీ వాట్ కూడా తోడైతే బ్యాటింగ్ లైనప్ మరింత స్ట్రాంగ్ అవుతుంది. ఇక బౌలింగ్ లో పదును. గతంతో పోలిస్తే బౌలింగ్ అటాక్ చాలా మెరుగైంది. రేణుకా సింగ్, టిటాసు సాధు రాకతో పేస్ బౌలింగ్ బలంగా మారింది. స్పిన్ విభాగంలో గార్డ్నర్, వేర్హోమ్, రాజేశ్వరి గైక్వాడ్ ఉన్నారు. బలహీనతలు. జట్టు బ్యాటింగ్ ఎక్కువగా టాప్ ఆర్డర్ పైనే ఆధారపడినట్లుంది. ఒకవేళ టాప్ ఆర్డర్ విఫలమైతే ఇండియన్ మిడిల్ ఆర్డర్ ప్లేయర్లైన కనికా, అహూజా, ఆయుషా సోని ఒత్తిడిని తట్టుకుని నిలబడగలరా అన్నదే పెద్ద ప్రశ్న. టీం బ్యాలెన్స్ సరిగ్గా కుదరడం చాలా ముఖ్యం. ఈ సీజన్ లో మనం ముఖ్యంగా ఇద్దరు ప్లేయర్స్ పై కన్నేసి ఉంచాలి. మొదటి ప్లేయర్ బెత్మోని. తను అద్భుతమైన ఫామ్ లో ఉంది. ఉమెన్స్ బిగ్ బ్యాష్ లీగ్ లో టాప్ రన్ స్కోరర్ గా నిలిచింది. గుజరాత్ బ్యాటింగ్ తనే వెన్నుముక్క. రెండో ప్లేయర్ ఆయుషి సోని. డొమెస్టిక్ క్రికెట్ లో మంచి ప్రతిభ కనపరిచిన ఈ యంగ్ ఇండియన్ ఆల్రౌండర్ ఈసారి ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ లో అరగ్రేటం చేయబోతుంది. మిడిల్ ఆర్డర్ లో తన పాత్ర కీలకం కానుంది. ఇప్పుడు గుజరాత్ జైంట్స్ బెస్ట్ ప్లేయింగ్ 11 ఎలా ఉండొచ్చో నా అంచనా ఇది. బెత్మోనితో కలిసి సోఫియా డెవైన్ ఓపెనింగ్ చేస్తుంది. 1 డౌన్ లో భారతీ ఫుల్మాలి లేక ఎస్తికా భాటియా, 2 డౌన్ లో ఆస్లే గార్డ్నర్, తర్వాత వరుసగా జార్జ్ వేర్హోమ్, కనికా, అహూజా, ఆయుషి సోని, కాస్వి గౌతమ్, తనుజ కన్వర్, టిటాసు సాధు, రేణుకా సింగ్. గుజరాత్ తన మొదటి మ్యాచ్ ని జనవరి 10న యూపీ వారియర్స్ తో మొదలు పెడుతుంది. తర్వాత వెంటనే ఢిల్లీ మరియు ముంబైతో పెద్ద మ్యాచ్లు ఉన్నాయి. సో ఫ్రెండ్స్, ఇన్ని భారీ మార్పులతో వస్తున్న గుజరాత్ జైంట్స్ ఈసారి ఖచ్చితంగా టైటిల్ ఫేవరెట్ లో ఒకటిగా అనిపిస్తుందా? మీరేమనుకుంటున్నారు? ఈ కొత్త టీం కాంబినేషన్ సక్సెస్ అవుతుందా? గుజరాత్ ఈసారి కప్పు కొడుతుందా? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీ క్రికెట్ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మరిన్ని ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.